హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. బిగ్ బాస్లో ఏం జరిగింది అంటే ఆల్రెడీ నామినేషన్ ప్రక్రియ ముగిసింది. నామినేషన్లోకి అంటే ఎలిమినేషన్లోకి నాగమణికంఠ, శేఖర్ భాష, పృథ్వీ ముగ్గురు సభ్యులు మగవాళ్ళు అయితే వచ్చారు. అలాగే లేడీస్ వచ్చినప్పటికి సోనియా, విష్ణుప్రియ, బెజవాడ బేబక్క మొత్తం 6 ఎలిమినేషన్ లిస్టులోకి వచ్చేసారు. ఈరోజు బిగ్ బాస్ ప్రోమోలో ఏం చూపించారంటే బిగ్ బాస్ హౌస్ను 3 భాగాలుగా విభజించినట్టు, అందులో ఆ 3 భాగాలకి ఇంతకుముందు 3 చీఫ్లు ఉన్నారు కదా, నిఖిల్, నైనిక, యష్మిత. ఆ 3 గ్రూపులకి వాళ్ళే 3 లీడర్లు. అలాగే ఆల్రెడీ యష్మిత గ్రూప్లో శేఖర్ భాష ఉన్నట్టు, నిఖిల్ గ్రూప్లో బెజవాడ బేబక్ ఉన్నట్టు, అలాగే నైనిక గ్రూప్లో తన బడ్డీయే నఫ్రీడ్ ఉన్నట్టు ఆల్రెడీ చూపించారు. బహుశా మిగిలిన వాళ్ళని సాయంత్రం 9:30కి చూపిస్తారేమో. అయితే ఇందులో ఏమిటంటే విష్ణుప్రియ తను ఇప్పటికీ తను ఏమిటో ఇంకా బయటపడలేదు. ఎందుకంటే అందరితోటి అలాగే పలకరించేసి అలాగే మొత్తానికి గడుపుకుని వస్తుంది తప్ప తనేంటో ఇంకా బయటపడలేదు. అలాగే తన ముసుగు ఇంకా తీయలేదు అని నాకు అనిపిస్తుంది. మరి సోనియా అయితే ఆ అమ్మాయి అయితే ఆర్గ్యుమెంట్ ఎరగదీసేస్తుంది. ఎందుకంటే తెలుగులోని ఇంగ్లీష్లోని మొత్తం దంచి కొట్టేస్తుంది ఆర్గ్యుమెంట్. ఏంటంటే తను చిన్నదానికి పెద్దదానికి ఆర్గ్యుమెంట్ చేస్తుంది. తనది తప్పు అంటే ఒప్పుకోదు, తనే కరెక్టు అన్న వరకు ఆర్గ్యుమెంట్ చేస్తుంది సోనియా.